MG9 న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 3580 ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. తల్లికి వందనం పథకాన్ని ఈ సంవత్సరం నుండే అమలు చేయాలి. అఖిల భారత విద్యార్థి సమైక్య AISF డిమాండ్. అఖిల భారత విద్యార్థి సమైక్య AISF కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని మరియు తల్లికి వందన పథకాన్ని ఈ సంవత్సరం నుండే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి స్థానిక వైఎస్ఆర్ సర్కిల్ వరకు ఖాళీ ప్లేట్లు చేతిలో పట్టుకుని రోడ్డుపైన ఉన్నటువంటి ప్రతి షాపుల్లో భిక్షాటన చేస్తూ అనంతరం వైఎస్ఆర్ సర్కిల్ నందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా AISF జిల్లా ప్రధాన కార్యదర్శి S షాబీర్ బాషా, AISF రాష్ట్ర సమితి సభ్యులు విజేంద్ర హాజరై అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేసి అలాగే తల్లికి వందనం పథకాన్ని తక్షణమే అమలు చేయాలని, లేని పక్షంలో మీ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా AISF విద్యార్థి సంఘంగా ప్రత్యక్షంగా అడ్డుకోవడానికి కూడా మేము సిద్ధమవుతామని చెప్పిన సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో AISF పట్టణ అధ్యక్ష కార్యదర్శులు విష్ణు, అబ్దుల్ ఖాదర్, రంగస్వామి, వీరేష్, మోహన్, సమీర్, సురేష్, మహేష్, రవి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్ తో ఎమ్మిగనూరు రూరల్ రిపోర్టర్ వీరేష్ ఆచారి. AISF జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య AISF ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్రలో మేము అధికారంలోకి వచ్చే ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అంతమంది విద్యార్థులకు తల్లికి వందనం కింద 15,000 రూపాయలు వేతనం చెల్లిస్తామని చెప్పి గొప్ప మాయ మాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నప్పుడు కూడా మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు తల్లికి వందనం ఇస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు తల్లికి వందనం మేము ఇవ్వలేం, నెక్స్ట్ జూన్ మాసం నుంచి ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు తల్లికి వందనం ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 84 లక్షల మంది విద్యార్థి తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలను ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందని చెప్పి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో వాళ్ళ పిల్లలు చదివించుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు తల్లికి వందనం ఇవ్వకపోతే పేద మధ్య తరగతి ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతారు. కాబట్టి పేద బడుగు బలహీన విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని విద్యాశాఖ మంత్రి గారు తక్షణమే ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా యువగలం పాదయాత్రలో ప్రతి మహాసభల్లో కూడా మేము అధికారంలోకి వచ్చే విద్యారంగానికి పెద్ద పీట వేస్తాం. గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి పరచాలని చెప్పి గొప్ప మాయ మాటలు చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు మద్యం పైన చూపిస్తున్నటువంటి ప్రేమ విద్య పైన కాబట్టి ప్రేమ చూపిస్తున్నారు. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు, దీన్ని మానుకోవాలి. ఇప్పటికైనా విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మీరు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే నెరవేర్చాలని చెప్పి AISF సూటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కూడా విద్యార్థి తల్లిదండ్రులు కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా మేము శ్రీకారం చుట్టామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.